ఉక్రెయిన్ని నాటోలో భాగస్వామి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం అమెరికా, తద్వారా రష్యాకి చెక్ పెట్టాలని. అది ఇష్టం లేకనే రష్యా యుద్ధానికి దిగింది. దాంతో భయపడుతున్నటువంటివి నాటో దేశాలు. ఎందుకని? రష్యా ఉక్రెయిన్ మీద గెలిస్తే నెక్స్ట్ పోలాండ్ మీదకి వస్తుందా, ఫిన్లాండ్ మీదకి వస్తుందా, సరే ఫిన్లాండ్ అంటే అటు పక్కకి వెళ్తుంది, ఇది లుధియానా మీదకి వెళ్తుందా, ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ప్రమాదకరమైనటువంటి భయం ఉంది. ఈ భయాలన్నిటితోనే వాళ్ళందరూ కూడా అమెరికా మాట వింటున్నారు, నాటో మాట వింటున్నారు. అందుకని ఈ భయాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా ఒక కొత్త ఎత్తు వేసింది వీళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వడం కోసం. అణుబాంబులు ప్రతి నాటో దేశంలో ఒకటొకటి మొబిలైజ్ చేసి పెడతాం, లేదా చిన్నపాటి అణుబాంబులు ఇస్తాం అన్నటువంటిది. అంటే తద్వారా వాళ్ళకి మనోధైర్యం వస్తుంది. కోపం వస్తే కనుక రష్యా మీద 4 అణుబాంబులు వేస్తారు, తమ చేతికి మట్టి అంటకుండా వాళ్ళ చేత చేయించవచ్చు అన్నటువంటిది వీళ్ళ ఎత్తుగడ. కానీ ఫిన్లాండ్ మొట్టమొదటిసారి ఈ విషయాన్ని తోసిపుచ్చింది. ఏదైతే NATO's newest member has taken a huge step against the black so-called boss. The US Finland's Prime Minister has refused to place US nuclears on the country's soil. ఇది మొన్ననే ఫిన్లాండ్ నాటోలో చేరితే ఆ ఫిన్లాండ్ ప్రధానమంత్రి మాత్రం మా దేశంలో అణుబాంబులు పెట్టుకోవడానికి మేము అంగీకరించమని తేల్చి చెప్పాడు. తద్వారా అమెరికాకి సంబంధించినటువంటి ఎత్తు ఆదిలోనే చెక్ పెట్టినట్టయింది.